సుప్రీం కోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్‌గా కొత్తగా ఏదైతే రాబోతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవాయి గారిది ఇంకో 2 నెలల పదవీ కాలం ఉంది. ఆయన ఆ తర్వాత రిటైర్ అవుతారు. ఆయన ప్లేస్‌లో వచ్చేది జేబీ పార్దీవాలా. 2 సంవత్సరాలు ఉంటది ఆయన పదవీ కాలం. ఎక్కువ కాలం ఉండబోతున్న చీఫ్ జస్టిస్ అనమాట ఆయన. వాస్తవంగా ఆయన మొన్న 498 కేసులకు సంబంధించి కీలకమైన తీర్పు ఇచ్చారు. అది దుర్వినియోగం కావడానికి వీల్లేదు అంటూ. అమెండ్ చేయమని కూడా చెప్పుకొచ్చారు. ఇంకోటి మగవాళ్ళు బాధితులైతే వాళ్ళ తరపున కూడా ఉండాలన్నటువంటి తీర్పు ఇచ్చినటువంటిది ఆయనే. అట్లాగే వీధి కుక్కలకు సంబంధించి తీర్పు ఇచ్చింది కూడా మొన్న ఆయనే. వీధి కుక్కల్ని ప్రత్యేక ఇవి పెట్టాలి అన్నటువంటిది కూడా. అట్లాగే ఏదైతే 5 కోట్ల రూపాయలు మొన్న ఒక మహిళ భరణం కింద 5 కోట్లు అడిగినప్పుడు తప్పు పట్టింది అదే. ఏమనుకుంటున్నావమ్మా నువ్వు అని చెప్పేసి. అంటే ఆయన కాస్త వర్తమాన కాలమాన పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తున్నారు. తన చేతిలో ఉన్నటువంటి సుపీరియర్ పవర్స్, సుప్రీం పవర్స్‌ని సద్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఆ ప్లేస్‌లోకి వస్తున్నారు. ఇది ఎవరైతే భారతదేశం పట్ల ద్వేషంతో ఉండేవాళ్ళు, భారతదేశాన్ని వ్యతిరేకించేవాళ్ళు, లేదంటే సిస్టమాటిక్‌గా దేశం ఉండాలి అని కోరుకోకుండా, సిస్టమ్ ఉండకూడదు ఇది ఎప్పుడు గొడవలుగా ఉండాలని కోరుకునేటటువంటి వాళ్ళు వ్యతిరేకించడం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన మీదన బురద చల్లడం ప్రారంభించబోతున్నారు.